నమస్తే అండి. నమస్తే సార్. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్న ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్. అగ్రి అన్నట్టేనా? ఓకే సార్, అగ్రి సార్. ఆ, చెప్పండి, బర్త్ డీటెయిల్ చెప్పండి. సార్ 17/7/1984 సార్. ఆ, ఈవినింగ్ 5 PM సార్. ఎగ్జాక్ట్లీ 5 PM. అంటే ఇంట్లోనే సార్ డెలివరీ, అప్పుడు తాత వాళ్ళు ఆ టైంలోనే అని చెప్పారు సార్. నోట్ చేశారు వాళ్ళు. నోట్ చేశారు సార్. ఓకే, సరే. ప్లేస్ అనంతపురా? అనంతపూర్ సార్. ఓకే. సో మీకు లగ్నం అన్నీ తెలుసా? తెలుసు సార్, ధనుర్లగ్నం సార్. ధనుర్లగ్నం, గురు నక్షత్రం. పూర్వభద్ర మొదటి పాదము అని తెలుసు. ఓకే, ఓకే, వెరీ గుడ్. సో నక్షత్రం సరిపోయింది. సో సేమ్ టైం తీసుకున్నా నేను, పెద్ద ఏమీ కరెక్షన్ ఏం చేయలేదు, సేమే ఉంది. ఓకే. చెప్పండి. పూర్వ భాద్రపద నక్షత్రం. ఇప్పుడు అవును సార్. 42 రన్నింగ్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్ నేను స్కూల్లో ప్రైవేట్గా టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఓకే, ఏంటి చేస్తారు మీరు? అంటే ప్రైమరీలో ఆల్ సబ్జెక్ట్స్ చెప్తాను సార్. ప్రైమరీ క్లాసెస్కి ఆల్ సబ్జెక్ట్ చెప్తారు. ఓకే, సబ్జెక్ట్స్ చేస్తాను. సరే, ఓకే. గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నాను సార్. ఓకే, రైట్. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? 2010లో బిఎడ్ కంప్లీట్ అయింది సార్. మ్మ్. 2012 అక్కడ నుంచి ట్రై చేస్తున్నాను సార్. ఓకే, 2010 Last- 12 నుంచి ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నారు మీరు. ట్రై చేస్తూనే ఉన్నాను సార్, అంటే వర్క్ చేస్తూ ట్రై చేస్తున్నాను. ఓకే, రైట్, రైట్. ఓకే, సో అది వస్తుందా రాదా అని చెప్పాలి నేను, అంతేనా? అది వస్తుందా రాదా, లైఫ్ లో సార్ ఎప్పుడు స్ట్రగులే ఉంది. ఏదైనా అంటే మీరు చెప్తుంటారు కదా, టర్నింగ్ పాయింట్ అంటారు కదా సార్ లైఫ్ అవును, లో. అవును, అవును. అంటే నేను ఇప్పుడు ఈ ప్రొఫెషన్ మీ వాయిస్ ఎందుకు చాలా దూరంగా వస్తుంది? దగ్గర పెట్టుకోరా ఫోను. దగ్గరే పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు బెటర్. చెప్పండి. అంటే టర్నింగ్ అంటూ ఉంటుంది అంటారు కదా సార్. అవునవును, అట్లా ఏమన్నా ఉందా అని. తప్పకుండా. ఓకే, సరే, వెనక్కి వెళ్దాము, ఒకసారి రివ్యూ చేద్దాము. 84 కాబట్టి కొంచెం టైం పడుతుంది, చెక్ చేద్దాం. ఉంది కదా ఒక 10-15 నిమిషాలు టైం అయితే. నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. మీది ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, మీరు ఓకే అన్నారు కదా? రైట్. ఓకే సార్. ధనుర్లగ్నం మీది న్యాచురల్ జోడియాక్ సైన్లో 9. సో లగ్నంలో గురువు ఉన్నాడు, వక్రించున్నాడు. ప్రాబ్లీ డైరెక్ట్ అవుతాడు కానీ చాలా టైం పడుతుంది. సరే, సో కేతు వచ్చేసేసి ఇప్పుడు గురువు వక్రిచ్చి లగ్నం మీద ఉన్నాడు. ఆ నక్షత్రంలోనే రవి 9లో ఉన్నాడు అనమాట. సో ఆయనకి గురువు వక్రత్వం వీడితే గానీ ఉపయోగం లేదు. సో చాలా వరకు ఎక్సెప్షన్ ఉంది, బట్ అయినా కానీ ట్విస్టే. సో బుధుడు కుజుడు కూడా సేమ్ నక్షత్రంలోనే కుజుడు కూడా సేమ్ గురు నక్షత్రంలో ఉన్నాడు కదా. సో పంచమ భాగ్యాధిపతులు ఇద్దరు, అంటే అందరూ కూడా గురు నక్షత్రాల్లోనే ఉన్నారు చూడండి. అంటే చంద్రుడు, కుజుడు, తర్వాత రవి అందరూ గురు నక్షత్రంలోనే ఉంటే గురువేమో వక్రిచ్చున్నాడు. తర్వాత నెక్స్ట్ శుక్రుడు, కేతు ఒకే నక్షత్రంలో ఉన్నాడు. సో అది కూడా శని నక్షత్రం, శని లాభంలో ఉన్నాడు. అంటే అన్నిటికీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మీకు అర్థమైందా? ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కొంతవరకు సేఫే. ఓకే, సరే, ఒకసారి టైం లైన్ చెక్ చేద్దాము. పాజిటివ్ నెగిటివ్ చెప్తాను, మీరు రిలేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, సరేనా? ఓకే సార్. ఓకే. గురుదశ 84 అంటే గురులో గురువే అప్పుడే స్టార్ట్ అయింది. గురు ఈజ్ కనెక్టెడ్ టు కేతు. కేతు కూడా 12లో ఉన్నాడు కాబట్టి ఏంటిది, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంది. సింపుల్గా ఏది అవ్వట్లేదు. ఓకే, 10th house 12 degrees, గుడ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ అంటూ ఏం లేవు. 85. సో అని 6th లార్డ్ 8thలో ఉన్నాడు. చంద్రుడు యొక్క నక్షత్రంలో రాహు 6లో ఉన్నాడు. థర్డ్ కనెక్ట్ అయ్యాడు. కొంచెం క్రేజీగానే ఉంది. సో చిన్నప్పుడు హెల్త్, బ్రీతింగ్, ఏమైనా ఇన్ఫెక్షన్స్ అంత బాగానే ఉందా? ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా కనిపించాయా? చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఒకసారి ఉయ్యాల నుంచి పై నుంచి కింద పడినాను అన్నారు. ఓకే, రైట్. తర్వాత టైంకి వెళ్దాము. 86, 87లో
చిన్నగా ఉన్న దానిలో చిన్నపాటి ఇంప్రూవ్మెంట్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి అనమాట. ఆ 86, 87లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఫర్ ఫ్యామిలీ ప్రోగ్రెస్ ఏమైనా పనిచేసాయా లేదా? అంటే మేము వేరే ఊరు నుంచి మా సొంత ఊరు నుంచి షిఫ్ట్ అయిపోయాము సార్. ఓకే. ఏం చేసేవాళ్ళు మీ ఫాదర్ అప్పుడు? అప్పుడైతే అగ్రికల్చర్లో ఉండేది సార్. ఇప్పుడు చిన్న ఫ్యాక్టరీలో జాయిన్ అయిపోయాను 86, 87. ఓకే. ఓకే. సరే ముందుకెళ్దాం. 88 ఇదంతా ప్రస్తుతానికి బాగానే ఉంది ఆస్పెక్ట్స్, ఏమీ నెగిటివ్గా చెప్పట్లేదు. సో ఇప్పుడు గురువు లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు కదా, సో ఇది కొంతవరకు యోగం కాబట్టి మనకి పంచమహాపురుష యోగాల్లో యోగం చెప్తారు కదా, సో అట్లా. సో గురువు యొక్క ఫలితాలు పాజిటివ్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాడు, మరీ గ్రేట్గా ఇచ్చేయడు, ఎందుకంటే వక్రత్వ దోషం వల్ల. పంచమహాపురుష యోగం అదే కదా చెప్పేది. సో ప్రస్తుతానికి పర్లేదు, ఆస్పెక్ట్స్ ఏం నెగిటివ్ లేవు కాబట్టి ఓకే. ఓకే అంటే ఓకే అనమాట. దాని తర్వాత 88 వరకు ఓకే చెప్పా. 89లో ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాట్రాన్కి స్క్వేర్ అవుతున్నాడు అనమాట, మిక్స్డ్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తున్నాడు. సో కాబట్టి అక్కడ మనం కొంచెం చిన్నపాటి ఇబ్బంది చెప్పాలి, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మూన్ కూడా T² వచ్చాడు అనమాట 89లో. 89లో బుధుడు జరుగుతున్నాడు, బుధుడు అష్టమంలో ఉన్నాడు, తృతీయంలో ఉన్న అష్టమాధిపతినే ఫాలో అవుతున్నాడు. కాబట్టి ఇదే గబాలను కింద పడడం, దెబ్బలు తగలడం, లేదంటే ఇంకేమన్నా ఛాలెంజెస్, అక్కడ ఏమైనా కొంత ఇబ్బంది చెప్పాలన్నమాట 89, 90 మధ్యలో. తెలుసా తెలీదా? అంటే సార్ నేను అప్పుడు 4th, 3rd ఉంటానేమో సార్. 5 years మీకు అంతే. 5 years అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నారా? అప్పుడు ఏమైందంటే సార్, కొంచెము మనం వాయిస్ వస్తుంది కదా. మీ వాయిస్ అయితే మాత్రం చాలా అన్క్లియర్ గా ఉంది, ఏదన్నా విండో క్లోజ్ ఉంటే ఓపెన్ చేసుకోండి, కానీ వినబడట్లేదు నాకైతే. ఓకే చేశాను సార్. ఎస్ చెప్పండి, అప్పుడేమైంది? అప్పుడు నీళ్లు బోరింగ్ లాగా ఉంటుంది కదా సార్, అది కొడుతూ కొడుతూ చిన్నప్పుడు కింద పడిపోయాను సార్ తెలియకుండా. ఓకే. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేశారంటే అది వాయు లాగా వచ్చింది అని చెప్పేసి ఏదో ఆకు పసరు లాగా పిండిచ్చారు సార్. ఇంకంతే, ఇంకా మళ్ళీ ఏ ప్రాబ్లం రాలేదు. దెబ్బ తగిలింది ఎక్కడన్నా? దెబ్బ అయితే ఏం తగలలేదు, కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. కళ్ళు తిరిగి పడిపోయారు. ఓకే సార్. మనకి ఫిట్స్ వస్తాయి కదా సార్, అవునవును, ఫిట్స్ లాగా, అలాంటిది అయిందా? ఓకే ఓకే, అదైతే బాగా గుర్తుంది. రైట్ రైట్ రైట్. ముందుకెళ్దాం. 89, 90 ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో పోతా ఉంది, మంచి చెడు చెప్పేదానికి ఏం లేదు, మామూలుగా నడుస్తుంది. తర్వాత ఇంప్రూవ్మెంట్ చెప్తాం, ఒక చిన్న ఆస్పెక్ట్. 96 ఆ ప్రాంతంలో 1996, 95, 97 మధ్యలో చిన్నపాటి ఇంప్రూవ్మెంటల్ ఆస్పెక్ట్ అనమాట. ఓకే, చిన్నపాటి ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ కాబట్టి ఇంత ముందు కన్నా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. ఏమైనా ఇంప్రూవ్మెంట్? బెటర్ గానే ఉన్నాం సార్, ఏం ప్రాబ్లం ఏం లేదు. గుడ్, ప్రోగ్రెస్ అయింది, పాజిటివ్ అయింది, పనిచేసింది. ఓకే. 98, 99 ఓకే. ఇక 2000 దగ్గర ఒక చిన్న ఆస్పెక్ట్ మనకి సరిగ్గా లేదు, మిక్స్డ్ ఆస్పెక్టే ఫామ్ చేస్తూ ఉంది. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ సాట్రాన్కి స్క్వేర్ అయ్యాడు అనమాట, బాగాలేదు కదా మరి. కాబట్టి 2000, 2001, 2002 ఈ వరకు 2 నుంచి 2000, అంటే 2000 నుంచి 2002 ఏ ఇంటర్ ఉండుంటారు మరి. అక్కడ చదువు కానీ సిచ్యువేషన్స్ కానీ ఏమి సరిగ్గా అనుకున్నంతగా లేవన్నమాట, కనిపించలేదు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయి. మేము ఉన్న ప్లేస్ నుంచి మళ్ళీ షిఫ్ట్ అయ్యాము అక్కడ, అది కొంచెం బాగా డిస్టర్బ్ అయింది. చదువు అయితే ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది, కానీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ, ఫైనాన్షియల్, రకరకాల హెల్త్, రకరకాల ప్రాబ్లమ్స్ పనిచేస్తూ ఉంటాయి అనమాట. దాదాపు 2-3 ఏళ్ళు బాగాలేదనమాట. ఓకేనా? బాగాలేదు సార్. తర్వాత 3, 4 తర్వాత నుంచి మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్ మూడ్ లో మెల్లగా ముందుకు పోతా ఉంది. అర్థమైందా? 2003, 2004 మీరు ఏం చేయగలుగుతారో అది చేసేదానికి కొంత అవకాశాన్ని అయితే ఇస్తా ఉన్నాం అనమాట. ఓకే, మళ్ళీ ప్రాబ్లం వచ్చేంత వరకు విషయాలన్నీ కొంచెం ముందుకు పోతూ ఉంటాయి. ఓకే, సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ అంతే, కంటిన్యూ అనమాట. ఓకే, ఇగో చూడండి, 10-11లో 10-11 10th house స్క్వేర్ నెటల్ వీనస్ జరుగుతుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్ వీనస్, అంటే ఈ కేతుతో సంబంధం వల్ల అట్లాంటి ఎఫెక్ట్ వచ్చింది. మరి ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకొని రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది, బట్ ఫస్ట్ అయితే ట్విస్ట్ ఇవ్వాలి కదా. మరి ట్విస్ట్ 2011, 12లో ట్విస్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధమైన ఛాలెంజెస్ వచ్చాయి? అంటే 2010 వరకు అట్లే మామూలుగానే రన్ అయింది సార్. 2010లో నేను స్కూల్లో టీచర్ గా జాయిన్ అయిపోయినాను. ఓకే, గుడ్.
అప్పుడైతే ఫుల్ హార్డ్ వర్క్ సార్, మెంటల్ టెన్షన్ ఆ, అవన్నీ ఫుల్గా ఉన్నాయి. ఒక 3-4 years అట్లనే అయింది, కానీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. వచ్చింది. ఎమోషనల్ గా సాటిస్ఫాక్షన్ మనకు నచ్చినట్టుగా ఉండదు, అది ప్రాబ్లం. ఏం ఓకే, లేదు. దాని తర్వాత కానీ ఈ డబ్బులు ఇవన్నీ వస్తాయి, ఎందుకంటే రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ కదా, కంటిన్యూ చేయడం అనమాట. తర్వాత ముందుకు వెళ్దాం, మళ్ళీ ఏమన్నా అవకాశం. తర్వాత మళ్ళీ ఒక సమస్య చెప్దాం. 2013లో మళ్ళా బుధుడు అనేవాడు వక్రిచ్చాడు. సరే, వక్రిస్తే వక్రిచ్చాడు. వీనస్ స్క్వేర్ యురేనస్ జరుగుతుంది అనమాట. మరి ఇది కొంచెం ఎమోషనల్గా మళ్ళీ ఇబ్బంది పెడతా ఉంటుంది అనమాట. మళ్ళీ వర్క్ సాటిస్ఫాక్షన్ సమస్యలు అవుతున్నాయా, లేదంటే ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారా, ఇవన్నీ కూడా 13-14లో కొంత సఫరింగ్, టెన్షను, లేదంటే ఫ్యామిలీ హెల్త్, ఇలా రకరకాల శని దశ రాహుభుక్తి జరుగుతోంది. సో మరి భుక్తి ఇంపార్టెంట్ కదా, శని కూడా రాహు నక్షత్రంలో ఉన్నాడు కదా. సో దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం. సో మరి ఏమైనా పని చేసిందా, మీ మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ రిలేషన్షిప్ ఎట్లా ఉంది, ఇట్లాంటివన్నీ అడుగుతాను అనమాట. మ్యారేజ్ వచ్చింది కానీ చేసుకోలేదు సార్. అప్పుడు చాలా స్ట్రగుల్స్, మ్యారేజ్ కూడా చేసుకోవాలనిపించలేదు. ఓకే, స్టిల్ నాట్ అన్మ్యారీడా మీరు? లేదు సార్, 2023లో అయింది మ్యారేజ్. 23 అంటే చాలా రీసెంట్గా అయింది. ఓకే, అవును సార్. సో ఇక్కడ బాగా ప్రాబ్లం అయిందా? చాలా ప్రాబ్లం అయింది సార్. ఏమి ఎవరన్నా మెంటల్ సఫర్ చేశారా? టెన్షన్స్. స్కూల్లోనే మన హెడ్ ఉంటారు కదా సార్, స్కూల్లో సఫర్ చేశారు? స్కూల్లో బాగా సఫర్ అయింది. ఓకే, వర్క్ పరంగా సఫరింగా, వేరే ఏదైనా సఫర్ చేస్తున్నారా? వర్క్ పరంగానే ఏం లేకున్నా కానీ మనల్ని టార్గెట్ చేయడం. టార్గెట్ చేయడం. సో ఇది అసలు బాగాలేదనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్, దాని తర్వాత ఏం ఆస్పెక్ట్ లేదు కాబట్టి మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో పోతా ఉంటుంది. అర్థమైందా? ఇంక్రీజ్ అవ్వట్లే, మీరు కష్టపడుతున్నారు. ఇప్పుడు శని ఎగ్జాల్ట్ పేరుకైతే మీకు అంతా బ్రహ్మాండంగా చెప్తారు, లగ్నంలో గురువు ఉన్నాడు, శని ఉచ్చులో ఉన్నాడు, అసలు మీకు తిరుగులేదని చెప్తారు, కానీ బట్ రియాలిటీలో అదేం కనిపించట్లేదు. అర్థమైందా? ఏం లేదు సార్, ఓన్లీ హార్డ్ వర్క్ తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఓకే, తర్వాత చూడండి మళ్ళీ కూడా కష్టాలు, కష్టాలకు బ్రేక్ వస్తుంది తప్ప ప్రోగ్రెస్ రావట్లేదు. సరే, ఓకే, తర్వాత మళ్ళీ ఏం లేదు కదా, మళ్ళీ ప్రాబ్లం చెప్తాం. చూడండి, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 2017, 2018 ఈ ప్రాంతంలో నెటల్ సాటర్న్కి సెక్స్టైల్ ఇస్తూ వెళ్తున్నాడు. 2017 నుంచి 19 మధ్యలో మళ్ళీ చాలా డిఫికల్టీ ఆస్పెక్ట్స్, రాంగ్ డెసిషన్స్, చాలా ఇబ్బందులు, ఇవన్నీ మనం చెప్పాల్సి వస్తూ ఉంది. సింపుల్గా అవ్వట్లేదన్నమాట. అర్థమైందా? సో మెర్క్యూరీ దశ జరుగుతుంది. మెర్క్యూరీ స్టార్లో ఇప్పుడు ఎవరు లేరు, మెర్క్యూరీ కూడా వచ్చేసాడు కదా. సో కాబట్టి మెర్క్యూరీ వీనస్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. క్యాన్సిలేషన్ ఉంది, రెట్రో క్యాన్సిలేషన్ ఉంది, కానీ బట్ అయినా కానీ గొప్పగా లేదు. సఫరింగ్, మిస్టేక్ ఆఫ్ ది డెసిషన్. అంటే ఇప్పుడు ఈ జాబ్స్ అన్నారుగా, గవర్నమెంట్ జాబ్స్ ట్రయల్ చేస్తే వర్కౌట్ కాకపోవడము, లేదంటే ఏదైనా అలియన్సెస్ మ్యాచెస్ దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అవ్వడం కానీ, లేదంటే ఏదైనా కానీ మనం ఇబ్బంది చెప్తాం అన్నమాట, ప్రాబ్లం చెప్తాం. పనిచేసే మళ్ళా చాలా సార్. 2018 జూన్ నుంచి లైఫ్ లో ఎప్పుడు పడిండండి సార్. మళ్ళీ ఏం ప్రాబ్లం ఇది? ఇక్కడ అప్పుడు ఓన్లీ ప్రైమరీ సైడ్ హెడ్ ఏదైనా టార్గెట్ చేసేవాడు, అది గోయింగ్ ఆన్ అయిపోయింది సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ తో బాగా టార్చర్ అయింది సార్. కొత్తగా వచ్చాడు ఆయన. వీళ్ళు ఎంత ఇస్తారు మనం ఇంత టార్చర్ తీసుకుంటున్నందుకు? అప్పుడు ఎంత సార్, 11,000 అట్లా ఉండింది అంతే, 12,000. ఓకే, సరే 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 సరే. మ్యారేజ్ సైడ్ కూడా మ్యారేజ్ అలయన్స్ చూసాము, అది ఒకసారి చూసాము, మళ్ళీ డ్రాప్ అయింది. అది కూడా ఒక మెంటల్ టెన్షన్. రైట్ రైట్, మళ్ళీ ముందుకు వెళ్దాం. తర్వాత నెక్స్ట్, ఇక దాని తర్వాత చార్ట్ కొంచెం దానిలో ఫ్రీ అయింది 2020. మరి కోవిడ్ టైం నడుస్తూ ఉంది, పెద్దగా ఏమి ప్రోగ్రెస్ లేదు. కానీ 21లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయ్యాడు, యురేనస్ డైరెక్ట్ అయ్యాడు కాబట్టి అది రెట్రోగ్రేట్ అలా మళ్ళీ లేవట్లేదు. అంటే ఇక మీరు మామూలుగా రొటీన్గా ఆ జాబ్ చేసుకోవడం తప్ప ఏమీ లిఫ్ట్ ఏమీ అవ్వట్లేదు అనమాట. సరే చూద్దాం, లిఫ్ట్ వస్తేనే కదా మనకి. మీరు అన్నట్టు ఫస్ట్లో అడిగినట్టు టర్నింగ్ పాయింట్ ఉందా, ఎప్పుడు ఉంది? ఎగ్జాక్ట్ క్వశ్చనే నాకు రన్ అవుతుంది బ్రెయిన్లో. 23లో మళ్ళీ 10th హౌస్ కంజంక్షన్ నెటల్ మార్స్ జరుగుతోంది. 2023లో పెళ్ళి అయిందని అన్నారు, అప్పటికప్పుడే పెళ్ళి అయిపోయిందా, లేదంటే కొన్ని రోజుల తర్వాత అవుతా ఉందా, ఎట్లా జరుగుతా ఉంది పెళ్ళి? అంటే సార్ అది 22 అట్లా వచ్చింది సార్ మ్యాచ్. అది
కానీ నాకు కొంచెం జూపిటర్ లేదు కదా, జూపిటర్ ఏప్రిల్‌లో మారితే అవుతుంది అని ఇక్కడ మామూలుగా చూపిస్తే చెప్పారు సార్. అప్పుడు లగ్నం మీదకొస్తారో లేకపోతే ఎట్లా ఏదో చెప్పారు సార్ అప్పుడు. అంత కానీ మరి గుర్తులేదు. మరి ఇక్కడ కూడా మరి డిఫికల్టీ ఆస్పెక్ట్ జరిగింది కాబట్టి మీ మ్యారేజ్ రిలేషన్షిప్ లో కూడా అండర్స్టాండింగ్ ఇష్యూస్, కొంత ఇబ్బంది అట్లాంటివి కూడా ఫేస్ చేశారా మరి? 2023 సెప్టెంబర్‌లో అయింది సార్ మ్యారేజ్. ఓకే. అదే ఎలా ఉంది, బాగుందా లేదంటే కష్టాలు మళ్ళీ దానిలో కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందా అంటున్నా? కష్టాలైతే ఏం లేదు సార్. నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. చిన్న చిన్నవి ఉంటాయి కదా సార్, అది మామూలే కదా. అంటే పెళ్ళి అయితే మరి అత్తగారింటికి మూవ్ అవ్వలేదా? అత్తగారింటికి వెళ్ళలేదు సార్, అమ్మ వాళ్ళ ఇంట్లోనే సార్. ఎందుకని, స్కూల్ దగ్గరేనా? అంటే మా ఆయన ఇక్కడే అనంతపూర్‌లో జాబ్ చేస్తారని చెప్పాడు సార్. మా అన్నే మ్యాచ్ చూసింది. కానీ తను మా మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత తనకి జాబ్ లేదన్నమాట. తనకి ఇట్లనే అన్నమాట. మేనేజ్మెంట్‌తో పడక బయటకొచ్చేసాడు. బిజినెస్ ఉండిందప్పుడు. ఏం చేస్తున్నారు బిజినెస్ ఆయన? అగ్రికల్చర్ బిజినెస్ జాయిన్ అయ్యారు. ఫర్టిలైజర్ ఉంటుంది కదా, అవునవును. ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చర్‌లో చేసేవాడు సార్. ఓకే. ఓకే. పార్ట్నర్‌తో చేసేవాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయట్లేదు అయితే? ఇప్పుడు జాయిన్ అయిపోయాడు సార్. 6 మంత్స్ అయింది ఓకే. ఆగస్ట్ అక్కడ నుంచి. బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది కదా మరి, మీ రిలేషన్షిప్ లో అయినా ఏదో ఒక ఇష్యూ రావాలి కదా, జాబ్ పరంగా వచ్చింది సంతోషం, వేరే రాకుండా. ఉమ్. సరే, ఓకే, సరే. తర్వాత ఏం ఆస్పెక్ట్ ఉంది? ఏమీ లేదు యాక్చువల్గా. మ్యారేజ్ కూడా డిఫికల్టీ ఆస్పెక్ట్స్లో ప్రోగ్రెస్ అయింది కాబట్టి మరి చైల్డ్ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్, రెట్రోగ్రేట్ ఎఫెక్ట్స్ వల్ల గురువు పుత్రకారకుడు పంచమాధిపతి దెబ్బతిన్నాడు కదా మరి. చైల్డ్ ప్రోగ్రెసింగ్ కూడా ఏమీ ప్లాన్ చేయలేదేమో కదా? చేస్తున్నాం సార్. అదే డాక్టర్స్ దగ్గర తిరుగుతున్నాము. డబ్బులు బాగా ఖర్చు అవుతున్నాయి సార్. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఓకే. ఎందుకంటే మీకు వివాహం అయిన టైంలో డిఫికల్టీ ఆస్పెక్ట్ జరిగింది కదా, అది కూడా ఒకసారి రిలేషన్షిప్ పరంగా కానీ ఇలా చైల్డ్ ప్రోగ్రెసింగ్ పరంగా ఏదైనా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే. అంటే 2024 కూడా ఏం బాగాలేదు సార్. నాకు అప్పుడు కొంచెం సర్జరీ అయింది. ఏం సర్జరీ అయింది? థైరాయిడ్ లో నాడ్యూల్ ఫామ్ అయింది సార్. అది ఓకే. అది ముందే 3-4 ఇయర్స్ మీరు బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్పారు కదా సార్. 18, 17 అవునవును, అప్పుడు. కరెక్ట్ కరెక్ట్. అప్పుడు నాకు తెలియలేదు సార్. బ్లీడింగ్ బాగా ఎక్కువ అయిపోయేది. ఎన్నిసార్లు టెస్ట్ చేయించుకున్నా నా హార్మోన్స్ ఏమో బ్యాలెన్స్డ్ గా ఉన్నాయని వస్తుంది. కానీ అది సడన్ గా 2024 జనవరిలో సో బ్యాడ్ ఆస్పెక్ట్ అయినాక మీకు సర్జరీ అవ్వడం అనేది మంచి విషయమే. మీకు సాల్వ్ అయినట్టు, సర్జరీ అయ్యి సాల్వ్ చేసినట్టు, మంచిదేలే. ఓకే. సో చాలా రోజుల తర్వాత ఒక గుడ్ ఆస్పెక్ట్ చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు నెటల్ 10th హౌస్కు సెక్స్టైల్ ఇస్తున్నాడు అనమాట. ఓకే. 25 జూలై టు 26 జూలై. ఓకే. 26 జూలై టు 27 జూలై ఇది ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది, మాట్లాడదాము. సరే, ఇప్పటిదాకా నేను చెప్పిన దానిలో 10కి ఒక 4 విషయాలు సరిపోయినాయా? ఒక 8 మార్కులన్నా వచ్చాయా? 9 ఇస్తారు సార్. 9 వస్తాయి, బాగానే వచ్చాయి, పాస్ అయ్యాం. అన్ని ఎగ్జాక్ట్ గానే ఉన్నాయి సార్. ఓకే. అదే స్టోరీ చెప్పలేను కానీ బట్ క్యాలిక్యులేషన్ మ్యాచ్ అయింది కదా, సంతోషం. చెప్తాను నేను మీకు. ఇప్పుడు మీరు కరెంట్ వచ్చేసేసి బుధ దశలో ఉన్నారు. బుధుడు వచ్చేసేసి అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు కేతు నక్షత్రంలోకి మారిపోయాడు కదా, ఇప్పుడు వ్యయానికి కనెక్ట్ అవుతాడు అనమాట. ఓకేనా? సో వక్రత్వం రావడం మంచిదే. అయితే ఇది మ్యారేజ్ కానీ చైల్డ్ కానీ ఇట్లాంటి ప్రోగ్రెసింగ్లో త్వరగా రిజల్ట్ ఇవ్వదు. తర్వాత మార్స్ భుక్తి వస్తుంది. మూన్ భుక్తి జరుగుతూ ఉంది ఇప్పుడు కానీ, బట్ మళ్ళీ మార్స్ భుక్తి కూడా వస్తుంది. సరే, మూన్ అంటే సరే రెండింటికే ఉంది, బట్ కాకపోతే ఆస్పెక్ట్ పర్ఫెక్ట్గా ఫామ్ అయ్యేది మాత్రం 26 జూలై నుంచి 27 జూలై కదా, అర్థమైందా? సో ఇది కొంతవరకు మంచి విషయం అనమాట. ఓకే. సో ఇది పాజిటివ్ ఆస్పెక్ట్. ఇది ఏదేమైనా కానీ ఇప్పుడు మార్స్ కానీ మూన్ కానీ ఇద్దరు కూడా, అంటే మార్స్ చంద్రుడు అనేవాడు చాలా వరకు అయిపోయాడు కదా. అంటే ఇప్పుడు మనకి ఎంత పర్సంటేజ్? లగ్నం 5, తర్వాత బుధుడు ఒక 10, 15, 20, 40 అంటే 50% అనమాట. 50%, 25 మే నుంచి 26 మే అంటే 1 year కదా. సో అది ఒక 1.5 year అని అంటే దాదాపు మనకి ఎన్ని నెలలు? అయ్యొక 5 నెలలు, 17 నెలలు ఉంది కదా. 17 నెలలు, 18 నెలలు అయితే 9 నెలలు. 9 నెలలు అంటే ఇప్పుడు 2026
మే అంటే ఇప్పుడు దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడే చాలా ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైనా ఎగ్జామ్ రాశారా? అంటే లాస్ట్ ఇయర్ రాశాను సార్, కానీ ప్రోగ్రెస్ అదేం తెలియదు మనకి ఎక్కడి ఇప్పుడు వరకు ఏజ్ లిమిట్ స్టాప్ ఎంత అయింది. మీకు? ఇప్పుడు సర్టిఫికేట్ ప్రకారం ఒక 1 ఇయరే ఉంది సార్, జూన్కి అయిపోతుంది. ఇంకా అంతే. ఇక నేను ప్రిడిక్షన్ చెప్పేదానికి కూడా ఎడ్జ్ ఏం లేదు. 10 సంవత్సరాలు ట్రై చేయండి అని. అర్థమైందా? ప్రోగ్రెసివ్ మార్క్స్ నెట్ 10,000కి సెక్స్టైల్ ఇస్తుంది. అర్థమైందా? అసలు ప్రిడిక్షనే అవసరం లేదు మీ కేసులో. అర్థమైందా? ఇక 1 ఇయర్ ట్రై చేసుకోవడం, ఆపితే ఊరుకోవడం, అంతే కదా. అంటే ఈడబ్ల్యూఎస్ కన్సెషన్ వస్తుంది సార్, ఒక 5 ఇయర్స్ ఉంది. అది సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే. సరే, ఏదేమైనా కానీ సర్టిఫికేట్తో నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ మంచి ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? అయితే ఇప్పుడు పెరిగిందా మరి? 15 వస్తుంది సార్. 50 వరకు వస్తుంది. ఓకే, గుడ్ గుడ్. 15 15 అరే, పెరగాలండి, మరి కష్టం అవుతుంది కదా. సో ప్రోగ్రెసివ్ మార్క్స్ నెట్ 10,000కి సెక్స్టైల్ ఇస్తుంది. ఇప్పుడే ఏదైనా చాయిస్ మరి. ఇక మీరు సరే ప్రైవేట్ స్కూల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, లేదంటే ఏదైనా కొంచెం పెద్దది ఇంటర్నేషనల్ స్కూల్ అయినా కానీ మీ స్కిల్ సెట్ పరంగానే మీరు చాలా ఫోకస్ చేయాలి, కష్టపడాలి. తర్వాత రెండోది, ఇప్పుడైతే మంచి ఆస్పెక్ట్ ఉంది, దాని సంగతి నాకు తెలియదు. కానీ ప్రోగ్రెసివ్ మార్క్స్ 10,000కి సెక్స్టైల్ ఇస్తుంది. ఇదే ఇక లాస్ట్ హోప్ అనమాట. 26, 27 అనేది అన్ని రకాల విషయాల్లోనూ ఇంప్రూవ్మెంట్ ఇవ్వడానికి ఇదే ఒక చాయిస్, బెస్ట్ చాయిస్. అర్థమైందా? ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే సార్ ఫిబ్రవరిలో ఇస్తామన్నారు. ఫిబ్రవరి పోయింది. ఒకటేనే కాదు, ఒకసారి దశాంశ చూద్దాము. దశాంశ లగ్నం మకర లగ్నం అయింది. అక్కడ రవి తృతీయంలో ఉన్నాడు. ధనుర్లగ్నానికి అక్కడ చతుర్థంలో ఉన్నట్టు అనమాట. వైశ్వేశ్వర చూసుకుంటే గురు రాహులు కలిసి చతుర్థం, చంద్రుడు, తర్వాత శుక్రుడు దశమాధిపతి. యావరేజ్గా ఉందండి. మీరు గవర్నమెంట్ చాయిస్ అన్నారు, బట్ యావరేజ్గా ఉంది. ఇక్కడ ఏంటంటే రవి లగ్నానికి కనెక్ట్ అయ్యాడు కదా, అది కొంచెం మంచి పాయింట్ అనమాట. ఓకేనా? సో ట్రై చేయడమే, పెద్ద సూపర్ స్ట్రాంగ్గా అయితే లేదు కానీ, బట్ అవకాశం అయితే ఉంది. మరి అస్సలు లేదని కాదు, కొంచెం చాయిస్ ఉందన్నమాట. ఎందుకంటే రవి కూడా కనెక్టెడ్ టు లగ్నం అనమాట. కాబట్టి అందుకే చాయిస్ ఉందని చెప్పాను. ఇప్పుడైతే మంచి టైమే నడుస్తూ ఉంది. ఓకే, నేను డిఫికల్టీగా చెప్పే విధంగా ఏం లేదు, మంచి ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఉన్నంత కష్టాలు అయితే లేవండి మీకు, అదైతే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. తగ్గిపోయింది, ఇంకా బాగుంది, మంచి టైం నడుస్తూ ఉంది, ఇంకా చాలా మంచిగా జరగబోతా ఉంది అనమాట. అర్థమైందా? ప్రోగ్రెసివ్ సన్ ఇవన్నీ కూడా చక్కగా వెళ్తున్నాయి అనమాట. మెర్క్యూరీ కూడా డైరెక్ట్ అయిపోయాడు. బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏమీ ఫామ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, మంచిగా పోతా ఉంది. 10th హౌస్ ఆ వీనస్కి ట్రైన్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. దాదాపు 2041 అంటే ఓ 15 ఏళ్ళు ఈజీగా. అర్థమైందా? మీకు రావచ్చు, మీ హస్బెండ్కి రావచ్చు. ప్రోగ్రెస్ అండ్ ఆపర్చునిటీ సైడ్ ఫెర్టిలైజర్ అన్నారు కదా, మంచిదే, అది బాగానే ఉంది. ఎందుకంటే చూడండి, సప్తమాధిపతి అష్టమాధిపతి కనెక్ట్ అయ్యాడు. అష్టమం తృతీయం అనమాట. అష్టమం అంటే ఏంటిది? డెత్ కదా. సో కాబట్టి ఈ ఫెర్టిలైజర్స్ అంటే అది క్రిమికీటకాలను చంపేదే కదా. సో కాబట్టి అదంతా బాగానే ఉంది. సో ఏదైనా కానీ మీకు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, ఏదైనా కానీ 26 నుంచి ప్రోగ్రెస్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇవి కొనడం, అమ్మడం, లేదంటే మార్కెటింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ? ఇప్పుడు మళ్ళీ జాబ్కి జాయిన్ అయిపోయాడు. జాబ్ అంటే సేమా వేరే? జాబ్ అంటే సార్ ఇప్పుడు మనకి డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కదా సార్. డ్రిప్ ఇరిగేషన్, ఆ డ్రిప్ ఇరిగేషన్ లో ఏరియా మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు సార్. ఓకే, వాటర్ దే సార్. అది కూడా అంటే మనం ఆర్డర్స్ తీసుకొని తెచ్చినవి ఈయన పైకి పంపించి మెటీరియల్ అంతా సప్లై చేస్తాం. ఓకే ఓకే, అది అవ్వచ్చు, ఒకసారి కెమికల్ అవ్వచ్చు, ఇవి కూడా పనిచేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు శని శుక్రుని చూస్తున్నాడు, అక్కడ వక్రత దోషం ఉంది, లాభానికి కనెక్ట్ అయ్యారు కదా, శని కుజ శుక్రులు కనెక్ట్ అయ్యారనమాట. అందుకని ఈ కెమికల్ కాంబినేషన్స్ పనిచేస్తూ ఉంటాయి. సరే, ఓకే. సో నేను చెప్పాల్సింది చెప్పేసా, అయిపోయింది. ఇంకా మీరు అడగాల్సింది ఏమైనా ఉంటే చెప్తా. ఇంకా అడగాల్సిందంటే సార్, ఈ చిన్నప్పటి నుంచి ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. మరి ఇప్పుడే స్టార్ట్ అయింది లైఫ్, ఇప్పుడే స్టార్ట్ అయింది. మరి నా లెక్కకైతే ఇప్పుడే స్టార్ట్ అయింది, ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అవుతున్నట్టు. అర్థమైందా? ఇప్పటి నుంచి నెక్స్ట్ ఒక 15 years వరకు అయితే పైకి వెళ్తా ఉంది. తర్వాత హెల్త్ అయ్యి చూసుకోవాలి, దాని తర్వాత మళ్ళీ పోతా ఉంటుంది, అది విషయం.
హెల్త్ సార్ కొంచెం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అది అవును అయింది అవును చెప్పండి. అవును మీరు చెప్పినట్టు ఇష్యూస్ ఉన్నాయి మరి. ఉం? ఆ కళత్రకారకుడు శుక్రుడు, అక్కడ పంచమాధిపతికి రెట్రో ఎఫెక్ట్, మళ్ళీ ఇప్పుడు సంతానం కోసం ట్రై చేస్తున్నారంటే వాళ్ళు హార్మోనల్ ఇంజెక్షన్ ఇస్తారు, మళ్ళీ ఏజ్ క్రైటీరియా మళ్ళీ ఇంకెక్కువగా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కాంప్లికేట్ చేస్తూ ఉంటారు. మరి అవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా. ఆ, అంటే ఇక అది చూసుకోవడం అంటే డాక్టర్ గారు చెప్తారు, మనం ఏం చెప్పగలుగుతాం. అవును ఎస్, సార్. అదైతే డాక్టర్ వైజ్ అంతా ఫాలో అవుతున్నాం సార్. ఏం అంతే అండి, ప్రాబ్లం అంతే. ఏం లేదు. ఉం. ఇంకా అదే ఈ డెవలప్మెంట్ ఎట్లా అనేది ఇప్పుడే ఇప్పుడే మెయిన్ ఉంది, సార్. అర్థమైందా? మీకు గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, లేదంటే మీ వారికి వర్క్ పరంగా ఆపర్చునిటీ అవ్వచ్చు, మీకు ప్రోగ్రెస్ ఉందన్నప్పుడు ఏదో రూపేణా మనకి రావాలి కదా. అర్థమైందా? అవును అవును. ఈ సంవత్సరమే మీరు కష్టపడండి, అడ్మినిస్ట్రేషన్ అవన్నీ కూడా ముందుకెళ్ళేదానికి అవకాశం ఇస్తుంది అనమాట. స్కూల్ చిన్నది రన్ చేసుకోమని అంటుంటాడు సార్ మా ఆయన. నువ్వే ఓన్ గా పెట్టుకోవచ్చు కదా అంటుంటాడు. అట్లా ఏమన్నా అవును, ఓన్ గా ట్రై చూడండి, ఎందుకంటే చేయొచ్చు. మీకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మరి ఆలోచించండి. అంటే ఒకటి ఫిక్స్ కావండి, అర్థమైందా? మీరు ఎనర్జీ అనేది 4 రకాలుగా పెట్టుకోకూడదు. ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడే మరి ప్లాన్ చేసుకోవాలి. చిన్నపిల్లల ప్రైమరీ స్కూల్ లాగా కానీ, లేదంటే ప్లే స్కూల్గా కానీ ఇప్పుడే మరి మీరు ప్లాన్ చేసుకోవాలి. 4 రకాలుగా ఎనర్జీ పోతే అయిపోయినట్టే కదా. కష్టం. ఇప్పుడు అవును సార్. గవర్నమెంట్ జాబ్ చేయాలా, లేదంటే ఇదే జాబ్ కంటిన్యూ చేయాలా? మీరు ఇండివిజువల్ టీచర్ లాగా మీకు దశాంశలు ఎలా ఉంది? చతుర్థంలో ఉన్నాడు లగ్నాధిపతి, ట్రై చేయొచ్చు మీ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవచ్చు సార్. చేసుకోవచ్చు. గురువు కూడా సార్ డైరెక్ట్ ఇప్పుడు అవుతుంటాడు, పోయే కొద్దీ గురువు డైరెక్ట్ అవుతాడు త్వరలో, కాబట్టి ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఉమ్, ఎస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ బుధ మహర్దశ అయిపోయిన తర్వాత కేతు దశ వస్తుంది కదా సార్. అవును, ఆ, కేతు శని కే- నక్షత్రం, కేతు లాభానికే కనెక్ట్ అయ్యాడు కదా, మంచిగా చక్కగా ఉన్నాడు కదా. అంటే ఏమన్నా అప్స్ అండ్ డౌన్స్ అట్లా ఏం ఏమన్నా లేదు, ఉంటాయేమో. అప్పు డౌన్ కాదు, అప్ సైడ్ మనం చెప్తా ఉంది. ఉం? ఓకే. మంచిగా ఉందని చెప్పాను కదా. ఆ? అదే సార్ ఏది ఉందో అది కొంచెం చెప్పాలి కదా, thinking. మార్చి చెప్పకూడదు కదా. అది సార్ ఎందుకు ఆ, సరే. మార్క్స్ చెప్తే మీ దగ్గరికి రావాలని ఉండదు కదా సార్. మాకి మీరు యాజ్ టీస్ చెప్తారనే మీకోసం మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. యాజ్ ఇట్ ఈజ్ చెప్పేద్దాం, అలానే ఫీల్ అయినా కూడా. ఓకే సార్. ఉం. ఈ కేతు మహాదశ అన్ని కొంచెం బాగానే ఉంటుంది అంటున్నారు. బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పాను. చాలా హ్యాపీగా ఉంది సార్ మీ కాల్ కనెక్ట్ అవ్వడం. థ్యాంక్ యూ. మరి ఫీడ్బ్యాక్ అదంతా షేర్ చేయండి. నమస్తే, కలుద్దాం. ఓకే.